హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో అయితే స్కిన్ కేర్ వీడియో చేస్తున్నాను. సో నేను రీసెంట్గా పెట్టిన షార్ట్స్లో అందరూ నన్ను ఎక్కువగా అడిగింది అయితే డ్రై అండ్ కాంబినేషనల్ వాళ్ళకి స్కిన్ కేర్ ఏమైనా వీడియోస్ చేయమని. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాలంటే నాది కూడా కాంబినేషనల్ స్కిన్నే. సో నాకు ఏవో బాగా సూట్ అవుతాయి, నేనైతే కాంబినేషనల్ స్కిన్కి ఏమేమి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో స్కిన్ కేర్ కాబట్టి ఫస్ట్ హెయిర్ అంతా బ్యాక్ పెట్టేసుకుంటున్న క్లిప్స్తో. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ప్లమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా. ఇదైతే జెల్ ఫార్మాట్లో ఉంటుంది. ఎవరైనా డ్రై ఆర్ కాంబినేషనల్ స్కిన్ కేర్ అయితే జెల్ బేస్డ్ ఫేస్ వాష్ యూస్ చేయండి. అది ప్లమ్ అనే కాదు, నేను కొన్నాను కాబట్టి ప్రజెంట్ అది వాడుతున్నాను. బట్ ప్లమ్ అయితే కొంచెం కాస్ట్లీ, అరౌండ్ 250 అబోవ్ అలా ఉంది. సో నేనైతే ఫేస్ వాష్ ప్లమ్మే వాడాలని చెప్పను, ఎందుకంటే ఫేస్ వాష్ అనేది జస్ట్ ఫేస్ క్లీన్ చేయడం వరకే. దానివల్ల మనకేం యూజ్ ఉండదు, స్కిన్ బ్రైటనింగ్ అవ్వడానికి కానీ ఇలా ఏమైతే యూజ్ ఉండదు, జస్ట్ క్లీన్ చేయడానికి. కాబట్టి అంత ఎక్కువ కాస్ట్ పెట్టద్దు అని నేనైతే చెప్తాను. ఈవెన్ మనకి 100 రూపీస్లో కూడా ఫేస్ వాష్ వస్తాయి. సో మంచి జెల్ బేస్డ్ ఫేస్ వాష్ వాడండి. నెక్స్ట్ స్టెప్, నేనైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఎలోవెరా జెల్ అప్లై చేసుకున్నాను. ఈ ఫేషియల్ రేజర్స్ యూస్ చేసి నేనే రిమూవ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా వీక్లీ వన్స్ నేను రిమూవ్ చేసుకుంటూ ఉంటా. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే మన స్కిన్ ఇంకా బాగా గ్లో అవుతుంది. అండ్ మనం యూస్ చేసే స్కిన్ కేర్ బాగా స్కిన్లోకి బాగా వెళ్తుంది. మనం యూస్ చేసే సిరమ్స్ అవ్వచ్చు, ఫేస్ ప్యాక్ ఏదైనా కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా రిజల్ట్ రావడానికి మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. లేదంటే మనం యూస్ చేసే సిరమ్స్ అవి పైన ఫేషియల్ హెయిర్ ఉండిపోద్ది కదా, అండ్ ఆల్సో డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి. సో అంత బాగా అవి అబ్జర్వ్ అవ్వ స్కిన్లోకి. సో ఫేస్లో బాగా అబ్జర్వ్ అయ్యి మనం ఏది యూస్ చేసినా ఫేస్ మీద బాగా మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే బెటర్. అది మేకప్ ఇంకా మంచిగా లుక్ కనిపించేలా చూపిస్తుంది, స్కిన్ క్లియర్గా చూపిస్తుంది, ఇంకా ఫేస్ గ్లో అవుతుంది. సో నేనైతే ఫేషియల్ హెయిర్ ఇంట్లోనే తీసుకుంటాను. సో వీక్లీ వన్స్ అలా మీరు ట్రై చేయండి. అండ్ థర్డ్ స్టెప్ అయితే ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నా. నేను చెప్పాను కదా, లైక్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేశాక మనం ఏ స్కిన్ కేర్ తీసుకున్నా అది బాగా స్కిన్కి అబ్జర్వ్ అవుద్దని. సో అందుకే ఇప్పుడు ఫేస్ ప్యాక్ తీసుకుంటున్నా. సో నేను ఆల్రెడీ అన్ని పౌడర్స్ మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టుకున్నా. సో అప్పుడు అది తీసుకొని జస్ట్ ఫేస్ ప్యాక్ కింద ఎలోవెరా జెల్, రోజ్ వాటర్ మిక్స్ చేసి నేను వేసుకుంటున్నాను. ఆ ఏమేమి పౌడర్స్ మిక్స్ చేశాను, ఎలాంటి పౌడర్స్ మిక్స్ చేసో తెలియాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఆ మిక్స్ చేసిన పౌడర్స్ కూడా లింక్ ఇస్తాను, లైక్ ఆ వీడియోలో చూస్తే నేను ఏ పౌడర్స్ అన్ని మిక్స్ చేసి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానో తెలుస్తుంది. నాకైతే ఇలా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవడం అలవాటు. ఇది ఫేస్ ప్యాకే అని లేదు, లైక్ ఫ్రూట్ ఫేషియల్ వేసుకోవచ్చు, లేదా టమాటా ఆర్ ఎల్లోవెరా ఏదైనా. బట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసినప్పుడు స్కిన్ డ్రై అయిపోద్ది. సో మంచి మాయిశ్చరైజర్ రాయాలి, లేదా ఫేస్ ప్యాక్ కూడా మంచి హైడ్రేటింగ్ ఇచ్చే ఫేస్ ప్యాక్ వేయండి, స్కిన్ డ్రై అయ్యే ఫేస్ ప్యాక్ కాదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ స్కిన్ డ్రై అయినా కూడా వెంటనే మాయిశ్చరైజర్ షీట్ మాస్క్ ఏమైనా యూస్ చేయండి. నేనైతే షీట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. షీట్ మాస్క్ నేనైతే నైకా నుంచి యూస్ చేస్తున్నాను. మీరు షీట్ మాస్క్ కొంచెం కాస్ట్లీ అనుకుంటే కంప్రెస్డ్ షీట్ మాస్క్ కూడా ఉంటుంది, అది యూస్ చేయొచ్చు. నేనైతే నైకా నుంచి కొన్ని రీసెంట్గా తీసుకున్న షీట్ మాస్క్ ఇవి యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఫేస్ షాప్ యూస్ చేసేదాన్ని, బట్ నాకు ఫేస్ షాప్ నుంచి షీట్ మాస్క్ కొంచెం జిడ్డుగా అనిపించే. అవి కొంచెం ఇంకా ఆ షీట్లో సిరం అనేది ఆయిలీగా ఉంటుంది. సో అందుకు నేను అది యూస్ చేయలేదు. యూస్ చేసేదాన్ని, బట్ నాకు అది స్కిన్కి సెట్ కాలే అనిపించింది, ఫేస్ అంతా ఆయిలీగా అనిపించింది. ఈ నైకా ఏంటంటే కొంచెం గ్లోయిగా ఆయిలీగా కాకుండా మంచి హైడ్రేటింగ్గా అనిపించింది. సో అప్పటి నుంచి నాకు నైకా సూట్ అయిందని నేను నైకా వాడుతున్నాను. ఇన్ కేస్ మీరు ఆయిలీ స్కిన్ అయితే షీట్ మాస్క్ స్కిప్ చేయండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయిలీ స్కిన్ కేర్ వాళ్ళకి ఇంకా ఆయిలీ అయిపోతుంది. షీట్ మాస్క్ అనేది మంచి హైడ్రేషన్ ఇవ్వడానికే. నాకు సమ్మర్ సీజన్ అయినా వింటర్ స్కిన్ అయినా నాకుండే ఈ కాంబినేషనల్ స్కిన్ వల్ల ఎప్పుడు స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. సో అందుకని నేనైతే షీట్ మాస్క్ వేస్తాను సమ్మర్లో కూడా. ఇఫ్ మీరు ఆయిలీ స్కిన్ అయితే మాత్రం షీట్ మాస్క్ స్కిప్ చేయండి. డ్రై స్కిన్కి కాంబినేషనల్ స్కిన్కి అయితే ఓకే, ఒకవేళ వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో ఆయిలీగా ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఇంకా తర్వాత అయితే నేను ఐస్కి ఈ స్విస్ బ్యూటీ నుంచి ఐ ప్యాచెస్ తీసుకున్నాను. ఇదైతే నాకు 300 బిలో 300కి వచ్చింది, కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ ల్యాప్టాపే ఎక్కువ యూజ్ చేస్తలే, ఫోన్సే కాబట్టి. సో ఐస్ రిలాక్స్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ అని ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు ఎప్పుడైనా ప్రాపర్గా స్లీప్ లేకపోయినా వర్క్ వల్ల ఏమైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు ఈ ఐ ప్యాచెస్ బాగా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా డార్క్ సర్కిల్స్
సర్కిల్స్ వచ్చాయి అనగానే వెంటనే నాకు ఇమీడియట్గా రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఇది వేసుకొని ఒక 15 మినిట్స్ అయ్యాక 20 మినిట్స్ అయ్యాక రిమూవ్ చేసేస్తా, లైక్ షీట్ మాస్క్ లాగే. సో ఆఫ్టర్ దట్ మన ఐస్ దగ్గర అరౌండ్ మసాజ్ చేసుకుంటే మంచి హైడ్రేషన్ అండ్ డార్క్ సర్కిల్స్ అవి కూడా తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ స్విస్ బ్యూటీ ఐ ప్యాచెస్ మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే ఎక్కువ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ యూస్ చేస్తారో అనుకుంటే వాళ్ళు యూస్ చేయండి. అండ్ దెన్ నేనైతే సిరం ఫాలో అవుతున్నా, బట్ నా ఆల్రెడీ షీట్ మాస్క్ నాకు మంచి హైడ్రేటింగ్ ఎక్కువే ఇచ్చింది కాబట్టి సిరం స్కిప్ చేశాను. మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. కొంతమంది నాకంటే డ్రై స్కిన్ ఉంటారు కదా, వాళ్ళైతే డెఫినెట్గా యూస్ చేయండి. అండ్ దెన్ నేను ఫేస్ షాప్ నుంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది, కొంచెం కాస్ట్లీ ఉన్నా కూడా లైక్ మంచి గ్లాస్ స్కిన్ లుక్ ఇస్తుంది. మీరు నోటీస్ చేయొచ్చు నా ఫేస్లోని లైక్ షైన్ అయితే ఉంటుంది. మాయిశ్చరైజర్ కొంచెం కాస్ట్లీయే, బట్ మాయిశ్చరైజర్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆయిలీ స్కిన్కి ఈ మాయిశ్చరైజర్ అస్సలు సెట్ కాదు, ఓన్లీ కాంబినేషనల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకే బాగుంటుంది. అండ్ మీరైతే ఫైనల్గా నోటీస్ చేయొచ్చు ఆ గ్లో, లైక్ షీట్ మాస్క్ అండ్ ఈ సిరమ్స్ ఆర్ మాయిశ్చరైజర్ కంప్లీట్లీ ఫేస్లో విత్ ఇన్ గ్లో అయితే ఇస్తుంది. ఈ స్కిన్ కేర్ మెయిన్లీ కాంబినేషనల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, మంచి హైడ్రేషన్ ఇచ్చి గ్లో ఇవ్వడానికి. నేనైతే ఈ స్కిన్ కేర్ బాగా ఫాలో అవుతాను. సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.